హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి పెద్దపీట వేయడం జరుగుతుంది. కేంద్ర బడ్జెట్లో కూడా రైతులకు అదేవిధంగా డిఫెన్స్కి ఎక్కువ డబ్బులు అనేవి కేటాయించడం జరిగింది. అయితే రైతులకు ఉద్దేశించి పిఎం కిసాన్ అనేది మనకైతే అందరికీ తెలిసిందే. 2000 రూపాయలు ప్రతి ఒక్కరు కూడా అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వీటికి సంబంధించిన తాజా సమాచారం కోసం మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. వీడియోను ఎవరైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తీసుకురావడం జరిగింది. అయితే మన ఛానల్ని మొదటగా చూస్తే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అనే గంట కనిపిస్తుంది. బెల్ అనే గంటను కూడా ఆన్లో పెట్టుకోండి. బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకుంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో ఏదైతే వీడియో పెడతామో అప్డేట్ అనేది మీకు చూడడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరూ కూడా షేర్ చేయండి. ఈ వివరాలను పరిశీలించినట్లయితే వీరికి మాత్రమే పిఎం కిసాన్ 2000 జమ. ఇవి తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాలలో పిఎం కిసాన్ అనేది ఒకటి. ఇప్పటి వరకు దాదాపు అయితే మనకు 19 విడతలుగా 2000 రూపాయలు అనేది అర్హుల ఖాతాలో జమ చేయడం జరిగింది. 20వ విడత కింద 2000 రూపాయలు అనేటివి వచ్చే నెల జూలైలో నాటికి జూలై 2వ వారంలో ప్రతి ఒక్కరి ఖాతాలో ఈ యొక్క 2000 రూపాయలు అనేది జమ అవుతాయి. కానీ ప్రభుత్వం అయితే కొందరికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేది జమ చేస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది. వారు ఎవరంటే కంపల్సరీగా వారు ఈ కేవైసీ ప్రక్రియ ఎవరైతే పూర్తి చేసుకుంటారో, ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించిన 2000 రూపాయలు అనేవి డబ్బులు అనేది పడతాయని కంపల్సరీగా అయితే కేంద్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది. అయితే ఈ 2000 రూపాయలకు సంబంధించి బ్యాంకులో ఈ కేవైసీ ప్రక్రియ అయితే పూర్తి చేసుకోండి. కంపల్సరీ మీ యొక్క బ్యాంక్కి ఆధార్ అనేది వెరిఫికేషన్ అయితే చేసుకోండి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఇవన్నీ లింక్ చేసిన తర్వాతనే మీ యొక్క డబ్బులు అనేటివి పడడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కంపల్సరీగా ఇవి ఉంటేనే ఈ యొక్క 2000 రూపాయలు, అదేవిధంగా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేసే 6000 రూపాయలు కూడా పడడానికి అవకాశం వస్తుంది. చాలామందికి రైతు భరోసా సంబంధించి కూడా డబ్బులు పడతలేవని చాలామంది కామరూపంలో తెలియజేసిన విషయం ఏంటంటే వారికి సంబంధించిన ఏదైనా ఈకేఎస్ ప్రక్రియ పూర్తి చేసుకుని వారు, అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే పట్టదారు పాస్బుక్ సంబంధించి ఏదైనా పెట్టని వారికి మాత్రం ఈ యొక్క డబ్బులు అయితే పడవు. కంపల్సరీగా మీకు పడినట్లయితే మీ దగ్గర ఉన్న ఏఈఓ గారికి ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే సమర్పించండి. అదేవిధంగా 2000 రూపాయలు కూడా అదే ఖాతాలో పడతాయి. కాబట్టి ఈ కేవైసీ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్క దానికి కూడా ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి ఉండాలి. కాబట్టి ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీగా నెక్స్ట్ మంత్ అంటే జూలైలో 2వ వారంలో కంపల్సరీగా ఈ యొక్క రైతు సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా డబ్బులు అనేది 2000 రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.